నూతనంగా నియమితులైన ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతా రోహిత్ మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు ఆశీర్వాదం తీసుకున్నారు. నగరంలో బాగంబర్పేట హనుమంతరావు నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోతా రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తుందని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ అన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన అన్నారు. 2014 కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి తిరిగి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను మరి వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడుతూ చేసిన పోరాటాలకు మరి ప్రతిఫలంగా ఈరోజు చేసిన కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా నిరంతరం నా భుజం తట్టి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు, అదేవిధంగా అంబర్పేటలో మరి ఇప్పుడు కూడా నువ్వు పనిచేయరా నేను వెనకలుందని చెప్పేసి నన్ను వెన్ను తట్టినటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా సొంత తమ్ముడిలాగా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవనీయులు రోహిన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడే వచ్చి పెద్దలు వి హనుమంతరావు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియామకం మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనం అందరం కూడా భావించవచ్చు. ఇదే స్ఫూర్తితో ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజలకు చేరవేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల తరఫున పోరాడుతూ ముందుకు పోతామని చెప్పేసి మనస్ఫూర్తిగా